యువత మత్తుకు బానిస కావద్దని, దేశ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందంటూ శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష వ్యాఖ్యానించారు. పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు పోలీసు శాఖ నిర్వహిస్తున్న అభ్యుదయం సైకిల్ యాత్ర శనివారం పలాస చేరుకుంది. ఈ క్రమంలో విద్యార్థులు యువతతో ఆ సైకిల్ యాత్రను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో గంజాయి విచ్చలవిడిగా అందుబాటులోకి రావడంతో యువత నిర్వీర్యం అయిపోయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు, మాదక ద్రవ్యాలను అరికెట్టేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు వాడితే మిమ్మల్ని, మీతో పాటు మీ కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని, వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వానికి ప్రజల సహకారం అందిస్తే మాదక ద్రవ్యాలను కూకట్వేలతో పేకలించే అవకాశం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పోలీసు యంత్రాంగం పాల్గొన్నారు. ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య బంటమారుగా పెంచి దేశానికి, ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. యువతే శక్తి, సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి భారతదేశాన్ని మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి గరిష్ట సంఖ్యలో యువత చేరడం చాలా ముఖ్యం. దేశం యొక్క ఈ సవాలు స్వీకరిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులయ్యి సమాజం, కుటుంబం, స్నేహితులు మాత్రమే కాకుండా మనం కూడా డ్రగ్స్ రహిత కుటుంబాన్ని ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎందుకంటే మార్పు మనతోనే రావాలి. కాబట్టి మన అందరం కలిసి మన శ్రీకాకుళం జిల్లాను గట్టి నిర్ణయం తీసుకుందాం. నేను, నా కుటుంబం, నా స్నేహితులు, నా సమాజం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం మాదక ద్రవ్య రహితంగా మార్చడానికి నా శక్తి మేరకు నేను చేయగలిగిన కృషి తప్పకుండా చేస్తానని నా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఒకే ఒక్క తప్పు ఆ ఒక్క వ్యక్తినే కాదు, ఆ వ్యక్తి ద్వారా కుటుంబాన్ని, ఆ కుటుంబం ద్వారా సమాజాన్ని ఎలా పాడు చేస్తున్నారంటే దానికి కారణం డ్రగ్సే. ఈరోజు గత 5 సంవత్సరాలు దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఉన్నాయంటే 5 సంవత్సరాలుగా గంజాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేశారో ఆనాటి ప్రభుత్వాన్నే బాధ్యత. ఈరోజు ముఖ్యంగా హోంమంత్రి పొజిషన్ లో ఉన్న సోదరి వంగల్పూడి అనిత ఒక హోం మంత్రిగానే కాదు, ఒక తల్లిగా ఆలోచించి ఇంతమంది యువత తాలూకా జీవితాన్ని నాశనం చేస్తూ వాళ్ళ కుటుంబాల్లో చిచ్చు పెడుతున్న ఈ డ్రగ్స్ మీద ఒక ఉక్కు పాదంతో ఈగల్ టీమ్స్ తయారు చేసి ఈరోజు డ్రగ్స్ ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ, అదొక్కటే కాదు, ఈరోజు ప్రతి ఒక్క యువతలోని ఒక సామాజిక స్పృహ రావాలి. ఈ డ్రగ్స్ ఎంత చెడ్డవో, ఎలాగ ఈరోజు జీవితాన్ని, కుటుంబాన్ని, సమాజాన్ని పాడు చేస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా ప్రతి వీధికి, వాడవాడకి, మండలానికి, గ్రామానికి
తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన హోమ్ డిపార్ట్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకటే చెప్తున్నాను, ఈరోజు పెద్దలు చెప్పారు, సమాజం బాగుండాలంటే యువత బాగుండాలి. ప్రశ్నించే ధైర్యం, పరుగు పెట్టే ధైర్యం ప్రతి ఒక్కటి మీ సొంతం. అలాంటి యువతని ప్రశ్నించకుండా చేయడానికి ఈ డ్రగ్స్ ద్వారా బానిసలు చేస్తున్నారు. అలాంటి వాటి నుంచి మనం పక్కకు రావాలి. ఒక్కసారి ఆలోచించండి, డ్రగ్స్ అన్నది మామూలు మహమ్మారి కాదు. ఏదో ఒక్కసారి రుచి చూద్దాం అనుకుంటే మీ జీవితాన్ని, మీ తల్లిదండ్రుల జీవితాన్ని, మీ కుటుంబాన్ని కూడా ఈరోజు నాశనం చేస్తుంది. వావి వరుసలు కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ మత్తు పదార్థాలు. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే కాదు, వాటిని ఎవరు చేస్తున్నా, ఎవరు వాటిని తీసుకొస్తున్నా వాళ్ళందరినీ కూడా శిక్షించే బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు పలాస శాసనసభ్యురాలుగా అక్కడక్కడ రోజు కూడా వింటున్నాం మేము డ్రగ్స్ కనిపిస్తున్నాయని. ఈరోజు మీ అందరి ముందు చెప్తున్నాను, వాటిని ఎవరు చేసినా, ఎవరు రవాణా చేసినా, ఎంతటి వారైనా దయచేసి ఉక్కు పాదంతో వారికి శిక్షించాలని చెప్పి ఈరోజు ఇక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ ని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చేస్తుంది మామూలు తప్పు కాదు. ఒక్క అలవాటు ఒక జీవితాన్ని, ఒక యువతని